గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 109th డైలీ మనీ షో. ఈ రోజు మార్కెట్ లోని ఇంపార్టెంట్ అప్డేట్స్ అని క్విక్ గా డిస్కస్ చేద్దాం. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే యుఎస్ ట్రెజరీ సెక్రటరీ అయిన జెనెట్ ఎలెన్ గారు ఒక కీ స్టేట్మెంట్ చేశారు. ఆవిడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఏదైతే ర్యాపిడ్ ఇన్ఫ్లేషన్ కనబడుతుందో ఇది సెవరల్ మోర్ మంత్స్ ఉండబోతుంది. నేను ఇది 1 month ఫినామినా గా అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు అని చెప్తున్నారు. బట్ కానీ ఆవిడ మీడియం టర్మ్ ఈ ఇన్ఫ్లేషన్ డిక్లైన్ నార్మల్ లెవెల్స్ కి వస్తుందని ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు. జెనెట్ ఎలెన్ గారి స్టేట్మెంట్ తో నిన్న నైట్ నాస్డాక్ నెగిటివ్ లో క్లోజ్ అయింది. బట్ కానీ మన మార్కెట్ స్లైట్ పాజిటివ్ లో ఓపెన్ చివరికి 18 పాయింట్స్ కరెక్ట్ అయ్యి సెన్సెక్స్ 53,140 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ జస్ట్ మార్జినల్ గా కరెక్ట్ అయ్యి 15,923 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. ఈ రోజు సెషన్ లో ఐటీ స్టాక్స్ బాగా కరెక్ట్ అయ్యాయి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఆల్బీరో డెవలప్ చేసిన న్యూ డ్రగ్ ఏదైతే ఉన్నదో దాన్ని యూఎస్ ఎఫ్డీఏ యాక్సెప్ట్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. దీనివల్ల మన ఇండియన్ కంపెనీని సింజిన్ పాజిటివ్ అని చెప్పి మార్నింగ్ 9-10కి మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. ఎల్బీరో డెవలప్ చేసిన డ్రగ్ ని యూఎస్ ఎఫ్డీఏ యాక్సెప్ట్ చేసినట్టయితే సింజిన్కి ఎలా లాభం అంటే, ఈ డ్రగ్ డెవలప్మెంట్ లో ఎల్బీరోకి సింజిన్ హెల్ప్ చేసింది. సో దీంతో సింజిన్ మేనేజ్మెంట్ కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నది. ఈ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఆ సింజిన్ కే వస్తుంది అని చెప్పి. సో అందు గురించి మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వకముందే మన టెలిగ్రామ్ ఛానల్లో ఫోకస్ ఆన్ సింజిన్ టుడే, ఇది కంపెనీకి చాలా పాజిటివ్ డెవలప్మెంట్ అని 9-10కి మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. మీరు ఒకవేళ మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్టయితే ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవుతూ ఉండొచ్చు. మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్టయితే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి మనీ పర్సన్ సెర్చ్ చేసినట్టయితే మీకు 2,28,000 పైన సబ్స్క్రైబర్స్ ఒక ఛానల్ కనబడుతుంది. అది మన అఫీషియల్ మనీ పర్స్ టెలిగ్రామ్ ఛానల్. మీరు ఆ ఛానల్లో జాయిన్ అయినట్టయితే ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ తో పాటు మార్కెట్ అప్డేట్స్ కూడా క్విక్ గా ఫాలో అవడం మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఈ డెవలప్మెంట్ తర్వాత సింజిన్ ఒక ఫ్యూచర్ గ్రోత్ గురించి మనం మాట్లాడుకోవాలంటే, సింజిన్ మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఈ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డీల్ వీళ్ళకి వచ్చినట్టయితే మాత్రం డెఫినెట్లీ సింజిన్ కి చాలా పాజిటివ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ యాజ్ ఆఫ్ నౌ చూసినట్టయితే సింజిన్ మేనేజ్మెంట్ అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నది, వీళ్ళకి ఈ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డీల్ వస్తుందని చెప్పి. ఈ అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో సింజిన్ స్టాక్ 8.07% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఏంజల్ బ్రోకింగ్ వాళ్ళ Q1 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ ఆపరేషనల్ రెవెన్యూస్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే చాలా మంచి గ్రోత్ కనబడుతుంది. అండ్ ఈవెన్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా చాలా మంచి గ్రోత్ కనబడుతుంది. అండ్ ఏంజల్ బ్రోకింగ్ వాళ్ళ బ్రాండింగ్ ని ఏంజల్ బ్రోకింగ్ నుంచి ఏంజల్ 1 కి మార్చబోతున్నారు. ఈ బ్రాండింగ్ చేంజ్ ద్వారా వీళ్ళు ఏం చెప్పదలుచుకుంటున్నారంటే, ఏంజల్ ఈజ్ నాట్ ఏ ట్రెడిషనల్ బ్రోకర్, టెక్నాలజీ బేస్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాట్ఫామ్ గా వీళ్ళు బ్రాండింగ్ చేయబోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అండ్ క్వార్టర్ చూసినట్టయితే వీళ్ళ క్లయింట్ బేస్ లో 28% గ్రోత్ డెలివర్ చేశారు. యావరేజ్ డైలీ టర్న్ ఓవర్ లో 21% గ్రోత్, నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ లో 14% గ్రోత్, అండ్ ఈవెన్ యావరేజ్ క్లయింట్ ఫండింగ్ బుక్ లో కూడా చాలా మంచి గ్రోత్ వీళ్ళు డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ బ్యాలెన్స్ షీట్ చూసినట్టయితే లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే డెట్ కొంచెం స్లైట్ గా గ్రో అయింది, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ కన్సర్న్. ఓవరాల్ గా చూసినట్టయితే ఏంజల్ బ్రోకింగ్ బ్యాక్ టు బ్యాక్ నెంబర్స్ తో సర్ప్రైజ్ అయితే మార్కెటింగ్ చేస్తుంది. దానివల్ల స్టాక్ లో కూడా మనకి చాలా మంచి రియాక్షన్ కనబడుతుంది. ఆనెస్ట్లీ 8 months బ్యాక్ ఏంజల్ బ్రోకింగ్ ఐపీఓకి వచ్చినప్పుడు ఇంక్లూడింగ్ మీ మార్కెట్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ ఐపీఓని అవాయిడ్ చేయడం బెటర్ అని మాట్లాడారు. బట్ కానీ లాస్ట్ 8 months లో సర్ప్రైజ్ చేసిన ఫ్యాక్టర్ ఏంటంటే, మంత్ ఆన్ మంత్ 2.4 million న్యూ రీటైల్ ఇన్వెస్టర్స్ అయితే మార్కెట్ లో యాడ్ అయ్యారు. ఈ రీటైల్ ఇన్వెస్టర్స్ ఒక ఎడిషన్ తోని స్టాక్ బ్రోకర్స్ తో పాటు సిడిఎస్ఎల్ అండ్ క్యాంప్స్లాన్ స్టాక్స్ కూడా చాలా బాగా లాభపడ్డాయి. టు బి హానెస్ట్ అండ్ ట్రూ టు మై సబ్స్క్రైబర్స్, మీకు కూడా నా గురించి తెలుసు. నేను ఒకసారి ఏదైనా కంపెనీ మీద నెగిటివ్ ఆర్ న్యూట్రల్ వ్యూ షేర్ చేసిన తర్వాత ఆ స్టాక్ పెరిగిపోగానే డైలీ షేర్ చేసిన న్యూస్ అప్డేట్ ఏదో ఒకటి పట్టుకుని క్రెడిట్ తీసుకోవడం నేనే చెప్పాను అనే టైప్ కాదు. ఆనెస్ట్లీ ఏంజల్ బ్రోకింగ్ ఐపీఓకి వచ్చినప్పుడు నేను ఇంతలా గ్రోత్ ఉంటుందని అసెస్ చేయలేదు. ఆనెస్ట్లీ ఐపీఓ టైంలో ఐ హావ్ గాన్ రాంగ్ ఇన్ అసెసింగ్ ది స్టాక్స్ గ్రోత్. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే రీసెంట్ గా ఐపీఓకి వచ్చిన సోనా క్యాంప్స్టర్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. సోనా క్యాంప్స్టర్ అండ్ ఇజ్రాయెల్ బేస్డ్ ఐఆర్పీ నెక్సస్ గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ రెండు కంపెనీలు కలిపి ఈ మొబిలిటీకి కటింగ్ ఎడ్జ్ ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్ సొల్యూషన్ ని డెవలప్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ రెండు కంపెనీల ఒక పార్ట్నర్షిప్ లోని ఐక్రియేట్, ఈ ఐక్రియేట్ ఒక ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ టెక్నాలజీ. ఈ ఐక్రియేట్ న్యూ పవర్ ట్రైన్ డెవలప్ చేసి గ్లోబల్ మార్కెట్స్ కి మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా ఈ ఐక్రియేట్ ఐఈవీ పవర్ ట్రైన్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తుంది. ఈ ఐఈవీ పవర్ ట్రైన్ ప్రాజెక్ట్ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతోని మ్యాగ్నెట్ లెస్ పవర్ ట్రైన్ ని వీళ్ళు డెవలప్ చేయబోతున్నారు. అండ్ ఈ సోనా క్యాంప్స్టర్ అండ్ ఐఆర్పీ యొక్క కొలాబరేషన్ ఏవైతే సిస్టమ్స్ డెవలప్ చేస్తారో వాటిని ఎక్స్క్లూజివ్లీ ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అండ్ ఈ పవర్ ట్రైన్ సిస్టమ్స్ ఒక మాస్ ప్రొడక్షన్ ఇయర్ 2023 నుంచి స్టార్ట్ అవుతుందని వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా షేర్ చేస్తున్నారు. ఇది డెఫినెట్లీ సోనా క్యాంప్స్టర్ కి అయితే పాజిటివ్ అప్డేటే. బట్ కానీ కంపెనీకి రియల్ బెనిఫిట్ ఇయర్ 2023 తర్వాత వస్తుంది అని చెప్పి మీకు 642 కూడా మెసేజ్ ద్వారా షేర్ చేశాను. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నేను ఈటీ నౌలో వచ్చిన రిలయన్స్ అండ్ జస్జైల్ డీల్ గురించి మాట్లాడుకున్నాం కదా. దాని మీద జస్జైల్ ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది.
వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎకనామిక్ టైమ్స్ లో వచ్చిన న్యూస్ ఐటమ్ ఏదైతే ఉన్నదో అది మార్కెట్ స్పెక్యులేషన్, ఏదైనా డీల్ జరిగినట్టయితే మేము ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తామని వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా చెప్తున్నారు. ఈ రోజు జస్జేలో ఒక రిజల్ట్స్ ఉన్నాయి. నేను యాజ్ ఆఫ్ ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఇంకా రిజల్ట్స్ రాలేదు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏదైనా ఫర్దర్ డెవలప్మెంట్ ఉన్నట్టయితే మీకు వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో వోడాఫోన్ ఐడియా 8.57%, ఎయిర్టెల్ 2.95% పెరిగాయి కదా. దీనికి రీజన్ మనం చూసినట్టయితే వీళ్ళు ఏజీఆర్ డ్యూస్ ఏవైతే దాన్ని రీకంప్యూటేషన్ చేయమని చెప్పి వీళ్ళు సుప్రీం కోర్టుని అప్రోచ్ అయ్యారు. సుప్రీం కోర్టు ఏజీఆర్ డ్యూస్ యొక్క పిటిషన్ ని మండే విన్నదని చెప్పి ఒక అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ రావడంతో ఈరోజు సెషన్లో ఈ రెండు స్టాక్లు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే టాటా ఎల్ఎక్సీ వాళ్ళ Q1 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూస్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 39.4% గ్రో అయ్యి లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 7.7% గ్రో అయింది. ఆపరేటింగ్ ఎబిటా విషయంకి వచ్చినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 61.8% గ్రో అయింది. బట్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 10.7% డ్రాప్ కనబడుతుంది. సిమిలర్లీ ప్యాట్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 64.6% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 1.6% డ్రాప్ మనకు కనబడుతుంది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళు రెవెన్యూస్ లో కానీ ఎబిటాలో కానీ ప్యాట్ లో కానీ చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసాం అనుకోండి రెవెన్యూస్ లో గ్రోత్ కనబడుతుంది. బట్ ఎబిటా అండ్ ప్యాట్ లో మాత్రం మనకి డ్రాప్ కనబడుతుంది. వీళ్ళు డెలివర్ చేసిన గ్రోత్ ని సెగ్మెంట్ వైస్ చూసినట్లయితే వీళ్ళు మేజర్ సెగ్మెంట్ అయిన ఈపీడీ సెగ్మెంట్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన కూడా గ్రోత్ డెలివర్ చేశారు. వీళ్ళ ఇండస్ట్రియల్ డిజైన్ అండ్ విజువలైజేషన్ సెగ్మెంట్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన గ్రోత్ డెలివర్ చేశారు. బట్ వీళ్ళ సిస్టమ్ ఇంటిగ్రేషన్ అండ్ సపోర్ట్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మనకి డ్రాప్ కనబడుతుంది. అండ్ ఈ క్వార్టర్ రిజల్ట్స్ లో నేను అబ్జర్వ్ చేసిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్లయింట్ కాన్సన్ట్రేషన్ కొంచెం పెరిగింది. యాక్చువల్లీ వీళ్ళు గ్రాడ్యువల్ గా క్లయింట్ కాన్సన్ట్రేషన్ తగ్గించుకుంటూ వస్తున్నారు. బట్ ఈ క్వార్టర్ లో మాత్రం క్లయింట్ కాన్సన్ట్రేషన్ అయితే పెరిగినట్టు కనబడుతుంది. అండ్ అలాగే ఎంప్లాయీ అట్రిషన్ పర్సెంటేజ్ కూడా పెరిగింది. ఈ రెండు స్లైట్ నెగిటివ్ పాయింట్స్. ఇండస్ట్రీ వైజ్ గ్రోత్ చూసినట్లయితే వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ సెగ్మెంట్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసి చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినట్లయితే కొంచెం ఫ్లాట్ గ్రోత్ కనబడుతుంది. వీళ్ళు మీడియా అండ్ కమ్యూనికేషన్ సెగ్మెంట్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ రీసెంట్ టైమ్ లో టాటా ఎల్ఎక్సీ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసిన హెల్త్ కేర్ అండ్ మెడికల్ డివైసెస్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన కూడా చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈ క్వార్టర్ లో టాటా ఎల్ఎక్సీ విన్ అయిన గ్లోబలీ లీడింగ్ హెల్త్ కేర్ ప్రొవైడర్ టాటా ఎల్ఎక్సీని వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ డిజిటల్ హెల్త్ ప్లాట్ఫామ్ డెవలప్ చేయడానికి సెలెక్ట్ చేసింది. అండ్ వీళ్ళ ట్రాన్స్పోర్టేషన్ సెగ్మెంట్ లో గ్లోబల్ ఆటోమోటివ్ ఓఈఎం టాటా ఎల్ఎక్సీని వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఈవీ సిస్టమ్ డెవలప్మెంట్ కోసం సెలెక్ట్ చేసుకున్నది. అండ్ అలాగే వీళ్ళు ఏం చెప్తున్నారంటే యూఎస్ బేస్డ్ లీడింగ్ బ్రాడ్కాస్టర్ టాటా ఎల్ఎక్సీని వాళ్ళ గ్లోబల్ ఓటీటీ ప్లాట్ఫామ్ డెవలప్మెంట్ కోసం సెలెక్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. వీటితో పాటు యూరోపియన్ హెడ్ క్వార్టర్డ్ ఇన్నోవేటర్ అండ్ సిస్టమ్ సప్లయర్ దగ్గర నుంచి అండ్ లీడింగ్ అప్లయన్సెస్ కంపెనీ నుంచి కూడా వీళ్ళు కీ డీల్స్ విన్ అయినట్టుగా చెప్తున్నారు. ఈ క్వార్టర్ లో ఓవరాల్ గా చూసినట్లయితే ఈ క్వార్టర్ లో టాటా ఎల్ఎక్సీ డెలివర్ చేసిన నెంబర్స్ డీసెంట్ గానే ఉన్నాయి. బట్ కానీ ఆల్రెడీ స్టాక్ బాగా రన్ అప్ అయిపోయింది కాబట్టి స్టాక్ లో పెద్దగా బజ్ కనబడలేదు. అదే మీకు మన టెలిగ్రామ్ ఛానల్ లో మార్నింగ్ 6:47 కి షేర్ చేశాను. టాటా ఎల్ఎక్సీ డెలివర్ చేసిన నెంబర్స్ బాగానే ఉన్నాయి. బట్ స్టాక్ బాగా ర్యాలీ అయిపోయింది కాబట్టి వి నీడ్ టు సీ హౌ మచ్ మూమెంటం విల్ బి దేర్ అని చెప్పి మార్నింగ్ 6:47 కి మన టెలిగ్రామ్ ఛానల్ మెసేజ్ ద్వారా మీకు షేర్ చేయడం కూడా ప్రయత్నించాను. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా కమోడిటీ ప్రైసెస్ పెరుగుతున్నాయి కదా. దీంతో మేజర్ లిస్టెడ్ రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ మేజర్ లిస్టెడ్ రియల్టర్స్ అందరూ వాళ్ళ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ యొక్క ప్రైసెస్ ని 10% పెంచినట్టుగా మార్కెట్ లో అప్డేట్ వచ్చింది. ఇది రియాలిటీ స్టాక్స్ కి పాజిటివ్. ఇది మాత్రమే కాదు, కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ రియాలిటీ సేల్స్ డేటా కూడా వచ్చింది. ఆ సేల్స్ డేటా కూడా చాలా పాజిటివ్ గా కనబడుతుంది. మోస్ట్ ఆఫ్ ద సిటీస్ లో రియల్ ఎస్టేట్ సేల్స్ లో చాలా మంచి గ్రోత్ కనబడుతుంది. ఇది ఓన్లీ రియల్ ఎస్టేట్ స్టాక్స్ మాత్రమే కాదు, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గా ఏవైతే స్టాక్స్ ఉంటాయో ఆ స్టాక్స్ అన్నిటికీ కూడా పాజిటివ్ గానే మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ మన ఛానల్ 6 months బ్యాక్ ఈ రియల్ ఎస్టేట్ యొక్క గ్రోత్ తో లాభపడే స్టాక్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టాక్స్ యొక్క డీటెయిల్స్ ఒక వీడియోని మన ఛానల్లో రిలీజ్ చేశాను. మీరు ఒకవేళ చూడనట్టయితే ఈ వీడియోని ఎండ్ కార్డ్ లో ఉంచుతాను. ఈ థీమ్ లో ఇంకా గ్రోత్ అయితే ఉన్నది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే BEML నుంచి ఒక అప్డేట్ వచ్చింది. BEML ఒక సబ్స్ట్రీన్ ఫామ్ చేసింది, BEML ల్యాండ్ అసెట్స్ లిమిటెడ్ అని చెప్పి. ఈ సబ్స్ట్రీన్ వీళ్ళు ఎందుకు ఫామ్ చేశారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా ఏవైతే ల్యాండ్స్ PEC కంపెనీల దగ్గర ఉన్నాయో వాటిని మానిటైజ్ చేస్తామని చెప్పింది కదా. ఆ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ లో భాగంగా BEML ఈ సబ్సిడీ కంపెనీ BEML ల్యాండ్ అసెట్ లిమిటెడ్ కంపెనీని ఫామ్ చేసింది. వీళ్ళ దగ్గర ఐడియల్ గా ఉన్న ల్యాండ్స్ ని మానిటైజ్ చేయగలిగినట్టయితే డెఫినెట్లీ ఈ కంపెనీకి మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్ లో IRCTC స్టాక్ లో చాలా మంచి మూమెంటం కనబడింది. దీనికి రీజన్స్ మనం చూసినట్టయితే అన్లాక్ థీమ్ ఒకటి ప్లే అవడం అండ్ అలాగే IRCTC టూర్ ప్యాకేజెస్ కూడా లాంచ్ చేస్తుంది. వీళ్ళు రాజస్థాన్ అండ్ గుజరాత్ టూర్ ప్యాకేజెస్ లాంచ్ చేశారు. అండ్ అలాగే ప్రైవేట్ ట్రైన్స్ కూడా రన్ చేయబోతున్నారు కదా. అండ్ అలాగే ఈ అన్లాక్ తర్వాత రైల్వే ట్రాఫిక్ పెరగడం అండ్ వీళ్ళు క్యాన్సిల్
చేసిన ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా స్లోగా రీస్టార్ట్ చేయడంతో ఈ స్టాక్ లో పాజిటివ్ బజ్ అయితే క్రియేట్ అవడం స్టార్ట్ అయింది. కోవిడ్ థర్డ్ వేవ్ రాని పక్షంలో ఈ స్టాక్ లో చాలా మంచి మూవ్మెంట్ అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ నుంచి కూడా. ఎందుకంటే లాస్ట్ 1.5 year లో చాలా స్టాక్స్ బాగా పెరిగాయి. బట్ కానీ ఐఆర్సిటిసి అక్కడే స్టక్ అయిపోయింది. ఏదైతే రేంజ్ బౌండ్ లో స్టక్ అయిపోయిందో ఆ రేంజ్ బౌండ్ ని బ్రేక్ చేసుకుని బయటకు రావడానికి అయితే ప్రయత్నిస్తుంది. ఐ థింక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫర్దర్ లాంగ్ టర్మ్ మూవ్మెంటం ఇన్ ది స్టాక్. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే హైదరాబాద్ బేస్డ్ టెక్నాలజీ కంపెనీ అయిన సెయింట్ వాళ్ళ Q1 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 9.9% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం మనకి 4.2% డ్రాప్ కనబడుతుంది. బట్ ప్యాట్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 41.3% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా 3.9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో సెయింట్ 84.8 crores ఫ్రీ క్యాష్ ఫ్లో జనరేట్ చేసింది. ఎబిటా టు ఫ్రీ క్యాష్ ఫ్లో జనరేషన్ చూసినట్లయితే 43.6%, ప్యాట్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో కన్వర్షన్ చూసినట్లయితే 73.7%, విచ్ ఇస్ రియలీ గుడ్. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 13.1% ఎబిట్ మార్జిన్ జనరేట్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసి 797 basis points వీళ్ళ ఎబిట్ మార్జిన్ లో ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. అండ్ ఈవెన్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా 48 basis points ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది, విచ్ ఈస్ రియలీ గుడ్. అండ్ ఈ ఎబిట్ మార్జిన్ వీళ్ళు ఏదైతే జనరేట్ చేశారో లాస్ట్ 6 years లో ఇదే హైయెస్ట్ ఎబిట్ మార్జిన్ గా మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ వీళ్ళు డిజైన్ లెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే డిఎల్ఎం సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. వీళ్ళు టోటల్ గా జనరేట్ చేసిన రెవెన్యూలో సెగ్మెంట్ వైస్ చూసినట్లయితే వీళ్ళు కమ్యూనికేషన్ సెగ్మెంట్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అండ్ బిజినెస్ అవుట్లుక్ విషయంకి వచ్చినట్లయితే ఫైనాన్షియల్ 22 లోని వీళ్ళ సర్వీసెస్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్ లో డబుల్ డిజిట్ లో గ్రో అవుతామని చెప్తున్నారు. ఈ సెగ్మెంట్ లో గ్రోత్ Q2 onwards ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ వీళ్ళు డిఎల్ఎం సెగ్మెంట్ అంటే డిజైన్ లెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్ లో వీళ్ళు ప్రీవియస్ గా ఇచ్చిన గైడెన్స్ ఏదైతే ఉన్నదో ఫైనాన్షియల్ 20 లో 20% ఆ 20% గ్రోత్ అయితే డెలివర్ చేస్తామని మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ వీళ్ళ ఎబిట్ మార్జిన్స్ విషయంకి వచ్చినట్లయితే మేనేజ్మెంట్ ఈ ఫైనాన్షియల్ 22 ఎండింగ్ కల్లా ఇంకొక అడిషనల్ గా 200 basis points ఇంప్రూవ్ చేస్తామని కామెంట్ చేస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు జాన్ డీర్ దగ్గర నుంచి ఒక కీ డీల్ విన్ అయ్యారు. అండ్ అలాగే హెచ్ఎంఎల్ఆర్ ఒక లోకల్ ల్యాండ్ రికార్డ్స్ రిజిస్ట్రేషన్ డీల్ కూడా వీళ్ళు విన్ అయ్యారు. అండ్ ఈ క్వార్టర్ లో సెయింట్ కొన్ని కీ అవార్డ్స్ కూడా విన్ అయింది. ఓవరాల్ గా చూసినట్లయితే సెయింట్ ఈ క్వార్టర్ లో డెలివర్ చేసిన నెంబర్స్ బాగుండు. అండ్ మేనేజ్మెంట్ ఒక కామెంటరీ కూడా పాజిటివ్ గా ఉండడంతో ఈరోజు సెషన్ లో స్టాక్ బాగా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మన 89th డైలీ మనీ షోలో పవర్ గ్రిడ్ బోనస్ అనౌన్స్ చేసింది. ఈ బోనస్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ వచ్చినట్లయితే మీకు ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పాం కదా. ఈ రోజు పవర్ గ్రిడ్ ఈ బోనస్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ ని July 30th గా ఫిక్స్ చేసింది. మీరు ఒకవేళ ఈ బోనస్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే July 30th లోపల ఈ షేర్స్ మీ డిమాట్ అకౌంట్ లో ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఒకవేళ ఎవరైతే మార్కెట్ లో కొత్తగా వచ్చారో ఈ బోనస్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయడం వల్ల మనకి ఫ్రీగా షేర్స్ వస్తాయని చెప్పి అనుకున్నట్టయితే ఎస్ షేర్స్ అయితే యాడ్ అవుతాయి, బట్ ప్రైస్ అడ్జస్ట్ అయిపోతుంది కాబట్టి మనకి ఎటువంటి అడిషనల్ బెనిఫిట్ ఉండదని గుర్తుంచుకోండి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే తొందరలోనే మొబిక్విక్ ఐపీఓ రాబోతుంది కదా. ఈ మొబిక్విక్ ఒక టోటల్ షేర్స్ లో 1.44% స్టేక్ ని హిందుస్థాన్ మీడియా వెంచర్స్ హోల్డ్ చేస్తుంది. ఈ రోజు ఈ అప్డేట్ ని దర్శన్ మెహతా గారు తన ట్విట్టర్ హ్యాండిల్ లో 10:15 పోస్ట్ చేసిన తర్వాత ఈ హిందుస్థాన్ మీడియా వెంచర్స్ స్టాక్ లో చాలా మంచి పాజిటివ్ రియాక్షన్ కనబడి ఈ రోజు సెషన్ లో 4.66% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే టాటా మోటార్స్ కి యూరోప్ జేఎల్ఆర్ సేల్స్ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ జూన్ మంత్ లో వీళ్ళు 4,510 యూనిట్స్ సేల్ చేసినట్టయితే ఈ జూన్ మంత్ లో 6,576 యూనిట్స్ సేల్ చేశారు. అంటే లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్ కన్నా బెటర్ నెంబర్స్ వీళ్ళు సేల్ చేశారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే పేటిఎం వాళ్ళు DRHP ని ఫైల్ చేసింది. సో తొందరలోనే పేటిఎం ఐపీఓ అయితే రాబోతుంది. మీకు ఒకవేళ ఈ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మన టెలిగ్రామ్ ఛానల్ లో 11/1 కి ఈ పేటిఎం DRHP ని షేర్ చేసాం. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఈ వీకెండ్ లో చదవడానికి అయితే ప్రయత్నించండి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే కల్పతరు గ్రూప్ కు చెందిన JMC ప్రాజెక్ట్స్ ఒక ఇంటర్నేషనల్ టెండర్ విన్ అయింది. ఈ టెండర్ లో భాగంగా వీళ్ళకి 1,624 crores వర్త్ ఆర్డర్స్ రానున్నాయి. ఈ 1,624 crores లోని 496 crores ఆర్డర్ ఈ Q1 లో వచ్చినట్టుగా అండ్ ఇంకో 1,128 crores Q2 లో రాబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ రిలీజ్ చేశారు. ఈ 1,128 crores ఆర్డర్ ఏదైతే ఉన్నదో ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు గానాలో రోడ్ ప్రాజెక్ట్ ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే జొమాటో ఐపీఓ ఈ రోజు క్లోజ్ అయింది కదా. ఈ ఐపీఓ 40 times సబ్స్క్రైబ్ అయింది. ఈ ఐపీఓ సైజ్ కొంచెం పెద్దది కాబట్టి 40 times సబ్స్క్రైబ్ అయిందంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని మనం అర్థం చేసుకోవచ్చు. రీటైల్ కేటగిరీ 7.86 times సబ్స్క్రైబ్ అయింది. NAA కేటగిరీ 34.8 times సబ్స్క్రైబ్ అయింది. QAB కేటగిరీ 54.71 times సబ్స్క్రైబ్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. మీరు ఒకవేళ మ్యూజిక్ లవర్ అయినట్టయితే రేపు మార్నింగ్ 11 o'clock మీకు మ్యూజిక్ ఫీస్ట్ ఉండబోతుంది. మన మనీ పర్ స్టాక్ ఛానల్ లో రేపు మార్నింగ్ 11 o'clock ఒక మంచి వీడియోని అప్లోడ్ చేస్తున్నాం. మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి. అండ్ మీరు ఇప్పటి వరకు మన మనీ పర్ స్టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో మనీ పర్ స్టాక్ ఛానల్ ఒక లింక్ ని పిన్ చేసి ఉంచుతాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఈ రోజు డైలీ మనీ షోలో షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. రేపు మార్నింగ్ 11 o'clock మన మనీ పర్ స్టాక్ ఛానల్ వీడియోతో కలుస్తాను. టిల్ దెన్ గుడ్ నైట్.